మంచిది ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం మన ధ్యానం నిమిత్తము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఇప్పటివరకు పాటల్లోనూ ఆరాధనలోనూ మాతో కూడా ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇప్పుడు మీ యొక్క వాక్యమును ధ్యానం చేసుకునే నిమిత్తము మీ నామం పేరు నిలబడి ఉన్న నేను అల్ప నిష్ప్రయోజకుని నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ యొక్క అగ్నిచేత నన్ను కాల్చిపోవటం వేసి నీ మాట తేటగా వినిపించి బోరగా మార్చమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసు నాగమ్మకు అందరికి అనుగ్రహింప చేసి పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మ కార్యం ప్రతి ఒక్కరిలో జరిగినట్లుగా మీ పరలోక ఉపదేశం చేత మాకు బోధించమని, నన్ను ఒక బోరగా పాత్రగా వాడుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగా కని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అర్పించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన వాక్యం అంశం పేరు ఏంటంటే, మెసేజ్ టైటిల్ ఏంటంటే ప్రభువు మెచ్చుకునేవాడు. అందరూ చెప్పండి, ప్రభువు మెచ్చుకునేవాడు. మనందరం కూడా ప్రభువు మెచ్చుకునే వాళ్ళంగా తయారవ్వాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరు మెచ్చుకునేటట్టుగా తయారవ్వాలి చెప్పండి? ప్రభువు మెచ్చుకునేటట్టుగా మనము తయారవ్వాలి. అలాగున మనం సిద్ధపడాలి. ప్రభువు మెచ్చుకునేటట్టుగా మనం మన ఆత్మీయ స్థితిని పెంపొందింపజేసుకోవాలి. ఏదైనా లోపాలుంటే సరి చేసుకోవాలి. ప్రభువు మెచ్చుకునేటట్టుగా మనం తయారవ్వాలి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తనను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు అని వ్రాయబడి ఉందండి. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, తనకు తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందండి. ప్రియులారా, ఈ లోకంలో మనుషులు రకరకాలుగా ఉంటారు. ఒక రకం ఏంటంటే తనకు తానే మెచ్చుకునే తత్వం. ఒక రకం మనుషులు ఎలా ఉంటారండి? తనకు తానే, అమ్మ నా వైపు చూస్తున్నారా, తనకు తానే మెచ్చుకునే తత్వం. అందరూ చెప్పండి, ఎలాంటి మనస్తత్వం ఉంటుంది? తనకు తానే మెచ్చుకునే మనస్తత్వం ఉంటుంది. అందరిలో, మనుషులు అయిన మన అందరిలో కూడా ఉండే సాధారణమైనటువంటి ఆ యొక్క లక్షణం ఇది. ఎవరి మట్టుకు వారే తనకు తానే మెచ్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఒక తాగే వ్యక్తిని మనం కదిలించామనుకోండి, అయ్యా ఎందుకు తాగుతారు, తాగుడు మానేయండి అని ఏదన్నా 2 మంచి మాటలు చెప్పామనుకోండి, ఆయన అంటాడు, గుడికి బైబిల్ పెట్టుకుని వెళ్తారండి, బతుకులేమి మారవండి, ఇంటికి వచ్చి బూతులు ఆడతారండి, వాళ్ళకంటే మేము చాలా నయమండి, తాగుతామన్న పేరే కానీ మేము రోజు ప్రార్థన చేసుకుంటామండి పాస్టర్ గారు, మా హృదయంలో యేసుప్రభు ఉన్నాడండి, నా హృదయంలో యేసుప్రభు ఉన్నాడండి అని వాళ్ళు ఆయనే మెచ్చేసుకుంటుంటాడు. బాబు తాగుతూ మానేయని నేను చెప్తే ఆయనే మెచ్చుకుని మరలా సమాధానం చెప్తారు, నా హృదయంలో యేసుప్రభు ఉన్నాడండి. గుడికి వెళ్తారు, ఏం ఉపకారం అండి, ఏమి నేర్చుకున్నారండి, ఏమి మార్పు ఉండదండి గుడికి వెళ్ళే వాళ్ళు, మేమే నయమండి, ఉండదున్నట్టు మాట్లాడతాం అని తనకు తానే మెచ్చుకుంటూ ఉంటారు. అలాగే మనలో ప్రతి వాళ్ళం కూడా తనకు తానే మెచ్చుకునేటువంటి అలవాటు మనం కలిగి ఉంటాం. మనకు మనమే మెచ్చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు
పరీక్ష అందరం ఇక్కడ ఉన్న మన అందరం పరీక్ష రాసాం అనుకోండి, ఒకరికి 100కి 99 రావచ్చు, ఒకరికి 50 రావచ్చు, ఒకరికి 35 రావచ్చు, ఒకరికి 35 కన్నా తక్కువ రావచ్చు. ఓ 40 మార్కులు వచ్చినోడిని మనం కదిలించామనుకోండి, ఏం బాబు బొత్తిగా 40 వచ్చినాయంటే అన్నాం అనుకోండి, ఆడ అంటాడు. లేకపోతే స్త్రీ అయితే స్త్రీ వాళ్ళు అంటారు, ఊరుకోండి పాస్టర్ గారు 30 కూడా రాలేదా పక్కనే ప్రియాంకకి, నాకు 40 వచ్చినాయి అంటారు వాళ్ళు. అంటే 99 వచ్చిన చూడరు, ఎవరిని చూస్తారు? నాకు 40 వచ్చినాయండి, ఏంటండి 30 కూడా రాలేదండి, వాడు 25 కూడా రాలేదండి, అలా 20 కూడా రాలేదండి, 40 వచ్చినాయండి అంటారు అన్నమాట. అంటే తనకు తానే మెచ్చుకునే స్వభావం. అది పరీక్షల్లో అవ్వచ్చు, అది వంట వండటంలో అవ్వచ్చు, అది ఏ పనైనా అవ్వచ్చు, తనకు తానే మెచ్చుకుంటారట. ఒక స్త్రీ వంట వండేసి ఆవిడే మెచ్చేసుకుంటుంది, నేను వంట వండితే ఎంత బాగుంటుందో అలాగే మెచ్చేసుకుంటుంది. ఇప్పుడు మెచ్చుకోవాల్సింది ఎవరో? భోజనం పెట్టాక భర్త ముద్దెట్టుకుని తిని ఆయన మెచ్చుకోవాలా. ఆయన ముద్ద నోట్లు పెట్టుకుని వదిలేసి వెళ్ళిపోయాడు, అన్నం ఉప్పు ఎక్కువ పడేశారు, నేను చాలా బాగా వండుతానని చెప్తున్నారు. మళ్ళీ తనకు తానే మెచ్చుకోవటం కాదు, ఎవరు మెచ్చుకోవాలండి? ఎవరు మెచ్చుకోవాలి? అయ్యా ఎవరు మెచ్చుకోవాలి? ఎదుటివారు మెచ్చుకోవాలి, అంతేనా? మనను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన మాట తీరుని బట్టి, లేకపోతే మన యొక్క చదువును బట్టి ఎదుటివారు మనల్ని మెచ్చుకోవాలి. కానీ తమకు తామే మెచ్చుకునేటువంటి ఒక తత్వం ఉన్న మనుషులు ఉన్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకవేళ ఇప్పుడు మనలో ఎవరైనా మనమే మెచ్చుకునేటువంటి అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే వారు యోగ్యులు కాదు అని దేవుని వాక్యం చాలా నిష్కర్షగా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనమే మెచ్చుకోవటం అది మంచి పద్ధతి కాదని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక వచనం కనుక మనం చూస్తే, ఒకని వలన ఒకడు మెప్పును కోరుకుంటూ ఉంటారట. ఎలా కోరుకుంటారంటే వాళ్ళు ఒకని వలన ఒకడు మెప్పును కోరుకుంటూ ఉంటారట. ఇప్పుడు నేనేం కోరుకుంటానంటే నన్ను ఆయన మెచ్చుకోవాలని నేను కోరుకుంటాను. మీరేం కోరుకుంటారంటే నన్ను ఆయన మెచ్చుకోవాలని మీరు కోరుకుంటారు. ఇంకో బ్యాచ్ ఎలా ఉంటారంటే ఈయనేమో వాళ్ళని పొగుడతాడు, వాళ్ళేమో వీళ్ళని పొగుడతారు. ఈ తత్వం అలవాటైనటువంటి మనుషులు కూడా ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళ విధానం ఎలా ఉంటుందంటే, ఈ సహోదరి ఆ సహోదరిని పొగుడుతుంది, ఆ సహోదరి ఈ సహోదరిని పొగుడుతుంది. ఇక అలా పొగుడింపులు అలవాటు అయిపోతాయి అన్నమాట. వాళ్ళకి మెచ్చుకోవటం అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు వీళ్ళని పొగుడుకోవటం వలన అది యోగ్యత కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందండి. ఇలాంటి మీటింగుల్లో దైవ సేవకుని వాక్యానికి పిలిచే ముందు ఆ వాక్యానికి చెప్పి ఆయన పిలిచిన స్థానిక పాస్టర్ గారు పొగుడుతాడు. దైవజనులు పలానా ఆయన అది ఇదని ఏదో పొగుడుతాడు. ఈయన పొగిడితే ఈ వచ్చిన ఆయన మళ్ళీ ఆయన ఏం చేయాలి? ఈయన పొగడాలి. ఈ పొగిడింపులు బాగా అలవాటైనవి ఈ సంఘాలలో ఈ దినాల్లో. ఈ మెచ్చుకోవటం బాగా అలవాటైంది. నిజమైన సేవకుడైతే ఆ పొగిడిన ఆయన్ని 4 చొరకలేస్తాడనమాట. మీరు నన్ను పొగటానికి నేనే పాటివాడినయ్యా, దేవుడు మహిమ పొందటానికి అర్హుడని చెప్పేసి దేవునికి మహిమను చెల్లించి తనకు తాను తగ్గించుకునేవాడు మంచి వ్యక్తిత్వం కలిగిన వాడని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తనకు తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. అలాగే ఒకరినొకరు మెచ్చుకునేటువంటి అలవాటు కలిగి ఉన్న వాళ్ళు కూడా యోగ్యులు కాదు. దయచేసి చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యం. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చే మెప్పు కోరక, ఏమండి, దేవుని వలన వచ్చే మెప్పును వాళ్ళు కోరుకోరటండి. దేవుడు ఎప్పుడో దేవుడు మెచ్చుకుంటే ఎప్పుడో చూడొచ్చాం ఏంటంటే, చచ్చిపోయాక ఎప్పుడో దేవుడు మెచ్చుకుంటాడంట. ఎక్కడుండగా మనం ఒకరినొకరు మెచ్చుకోవాలి, కానీ ఎప్పుడో దేవుడు మెచ్చుకుంటాడని అప్పుడు ఎవరు చూడొచ్చారు అనుకుంటారు. కానీ అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరరట వాళ్ళు. ఏం కోరుకుంటారట? ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు అంటాడు.
ఒకని వలన ఒకడు మెప్పును కోరుకునేటువంటి మీరు ఎలాగునా నమ్మగలరు అని స్వయంగా యేసు ప్రభువే ఈ మాట చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, ఒకరినొకడు మెప్పు కోరుకునే వాళ్ళు యోగ్యులు కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సాధారణంగా ఇప్పుడు ఈయన కాలేజీకి వెళ్తారు. కాలేజీలో మీ సారు, మీ హెడ్, మీ ప్రిన్సిపాలా, ఆ ప్రిన్సిపాల్ గారు మెప్పు కోరుకుంటారా మీరు? లేకపోతే ప్రిన్సిపాల్ గారు మెచ్చుకోవక్కర్లేదు అనుకుంటారా? ఏం కోరుకుంటారు? ప్రిన్సిపాల్ గారు మెచ్చుకోవాలని కోరుకుంటారు కదా. ఇప్పుడు దేవుడు మెచ్చుకోవాలని కోరుకుంటారా, ప్రిన్సిపల్ మెచ్చుకోవాలని కోరుకుంటారని అడిగితే ఏం చెప్తారు సమాధానం? దేవుడు మెచ్చుకోవాలని కోరుకోవాలి. ఇక్కడే సవాల్ ఉంది. ఇప్పుడు మీ ప్రిన్సిపాల్ గారు దేవునికి ఇష్టం లేని పనులు చేయమంటాడు, ఏం చేయాలి? మొహమాటం లేకుండా ఉద్యోగం తీసేస్తారు, కానీ దేవునికి ఇష్టం లేని పని మాత్రం నేను చేయలేనండి, నేను దేవుని నమ్ముకున్నానని ధైర్యంగా చెప్పాలా వద్దా? కానీ చాలామంది ఏం చేస్తారంటే, దేవుడు కూడా తర్వాత చూద్దామండి బాబు, ఇప్పుడు ఉద్యోగం పోయేలాగా ఉంది, ఆయన చెప్పినట్టు ఆయన మెచ్చుకునేలాగా ఆయన చెప్పినట్టు చేసేస్తే వద్దు కదండి అని రాజీ పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మీరు వెళ్ళే పొలం పనులు మీ మేస్త్రి చెప్పినట్టు విని ఆవిడ మెప్పు కోరుకోవాలా, దేవుని మెప్పు కోరుకోవాలా? మీరు చేసే ఉద్యోగం చేసే చోట మీ మేనేజర్ మెప్పు కోరుకోవాలా, దేవుని మెప్పు కోరుకోవాలా? మీరు చదువుకునే ప్రదేశంలో మీ తోటి పిల్లల మెప్పు కోరుకోవాలా, లేక దేవుని మెప్పు కోరుకోవాలా? దేవుని మెప్పు కోరుకుంటే వెలేస్తారు. ఏం చేస్తారండి? దేవుని మెప్పు కోరుకుంటే ఏం చేస్తారు? వెలేస్తారు. అక్కడ అందరూ కూడా దేవుని నమ్ముకున్న 10 మంది ఉన్నారు, నువ్వు అక్కడే ఉన్నావు, ఒరే ఈడంట దేవుని నమ్ముకున్నాడంటరా, అప్పుడు దాకా మంచిగా మాట్లాడిన వాళ్ళు రేపు నుంచి మాట్లాడరు, దగ్గరకు రానివ్వరు, ఏమీ కూడా అంతా వెలివేసినట్టుగా ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు వెలివేయబడటం కంటే వాళ్ళందరి మెప్పు కోరుకోవటం మంచిదా, దేవుని మెప్పు కోరుకోవడం మంచిదా? ఇది చాలా ప్రాక్టికల్గా చాలా కష్టం ఏమండి. మాట్లాడుకోవడం చాలా సులువు. నేను సేవలోకి రాకముందు చాలా కాలం క్రితం సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడిని. మా సెక్యూరిటీ ఆఫీసరు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయమని చెప్పేవాడు, చాలా కార్యాలు చేయమని చెప్పేవాడు. చెప్పినప్పుడు నేను ధైర్యంగా ఆయనతో మాట్లాడటమే భయం. గార్డులందరికీ కూడా ఎవడైనా మాట్లాడితే రేపు నుంచి రావట్లేదు పొమ్మనివాడు, ఇంకో కొత్త వాడిని వేసుకునేవాడు. చాలా భయం ఆయనతో ఎదిరించడానికి కానీ మాట్లాడటానికి కానీ ఎవరికీ ధైర్యం లేదు. అయినా ప్రార్థన చేసుకుని ప్రభు నువ్వే ఉన్నావు, ఏదైతే అదే వద్దని చెప్పేసి సార్ నేను చేయలేనని చెప్పేసి చెప్పాను. చెప్తే ఎవరు అలాగా అనరు అంటే ఆయన ఊరుకోడు, అలాంటిది సర్లే అన్నాడు. ఆదివారం మధ్యాహ్నం డ్యూటీ వేసేస్తుంటే నా తోటి గార్డులని ఒరే బాబు నా డ్యూటీ నువ్వు చేయరా, నీ నైట్ డ్యూటీ నేను చేస్తానని బతిమాలుకునేవాడిని ప్రతి ఆదివారం. కొన్ని ఆదివారాలు అలా బతిమాలుకుని చిరాకు వచ్చి ధైర్యం చేసి అసలు ఎస్ఓ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ నాకు ఆదివారం ప్రార్థన అండి, నేను ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఇస్తాను, నాకు మధ్యాహ్నం డ్యూటీలు వేస్తున్నారు, నైట్ డ్యూటీ ప్రతి ఆదివారం నైట్ డ్యూటీ వేస్తే నేను చేస్తాను సార్, మధ్యాహ్నం వేసినట్టయితే అడ్జస్ట్మెంట్లు కుర్రోళ్ళు ఒప్పుకోవట్లేదండి, చాలా కష్టం అవుతుందండి సార్, నాకు ఇవి పని చేసి పెట్టండి అడిగితే వెంటనే నేను ఎవడు రమ్మన్నాడయ్యా ఉద్యోగానికి మానే అంటాడు ఎవరినైతే ఆయన. వెంటనే తన కింద ఆఫీసర్కి చెప్పాడు, సుధాకర్కి ప్రతి ఆదివారం నైట్ డ్యూటీ అని చెప్పాడు. నీకు ఎవరిని బతిమాలుకోవాల్సిన అవసరం లేదు, నీవు ధైర్యం చేస్తే, నీవు దేవుని కొరకు దేవుణ్ణి మెచ్చుకోవాలనే భక్తి నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుడు మెచ్చుకునేటట్టుగా భక్తి చేయాలి. ఒకవేళ ఆఫీసర్ మెచ్చుకోకర్లా, తోటి స్నేహితులు మెచ్చుకోకర్లా, ఏమండి ఉద్యోగానికి పై ఆఫీసర్ మెచ్చుకోకర్లా, నీ ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా సరే వారు నిన్ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. ఎవరు మెచ్చుకోవాలండి? దేవుడు మెచ్చుకోవాలంటే మిగిలిన వారు నిన్ను వెరేసే పరిస్థితి రావచ్చు, నిన్ను ఒంటరిగా పెట్టే పరిస్థితి రావచ్చు, నిన్ను అసహించుకునే పరిస్థితి రావచ్చు, అప్పటి వరకు ప్రేమగా మాట్లాడిన వారు మాట్లాడకుండా ఉండవచ్చు. అయినా సరే పర్లేదు, ఎవరు మెప్పు కోరుకోవాలి? చెప్పండి.
దేవుని మెప్పు కోరుకోవాలి. డ్యూటీలో ఉండగా నా తోటి గార్డులు అందరూ కూడా బండి లోపలికి పంపితే మామూలు లంచం, బండి బయటికి పంపితే లంచం తీసుకుంటూ ఉండేవారు. అదే అలవాటు నా దగ్గరకు కూడా వచ్చి లారీ వాళ్ళు, సార్ నా బండి ముందు పంపేయండి, మీకు ఎంత ఇస్తాను అంత ఇస్తానని చెప్పేసి డబ్బులు తీయబోతే, డబ్బులు తీయకండి, నేను అలాంటి వాడిని కాదు, మీ సీరియల్ ఎప్పుడు అప్పుడే పంపిస్తాను, ముందు పంపించాను, వెళ్ళిపోండి అని చెప్పేసి. ఇప్పుడు ఆ లారీ వాడికి నేనంటే కోపం, ఈ గార్లకి నేనంటే కోపం. వీడు తినడం తినేవాడిని తిననివ్వడం. అది ముందు పంపితే, ఆ వెనకలో ఉన్న ముందు పంపితే ఆడికి కూడా వస్తాయి డబ్బులు. మరి నేను ముందు పంపట్లా, ఆడికి కోపమే, లారీ వాళ్ళకి కోపమే. వీడు లోపలికి పంపడం బయటికి పంపడం, రూల్స్ అంటాడు అని అందరూ కోపగించుకున్నా పర్లేదు, అందరూ మెచ్చుకోకపోయినా పర్లేదు. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. ఒక డ్యూటీ కాల్లో ఆ రోజుల్లోనే నెలకి కష్టపడితే 1350 జీతం ఇచ్చేవారు. ఆ రోజుల్లోనే రోజుకు 200-300 అట్టుపోయేవారు ఒక్కొక్క గార్డును, ఒక్కో లారీ దగ్గర 50 తీసుకుని. నిజాయితీగా ₹1 కూడా తీసుకోకుండా డ్యూటీ చేసి వచ్చేసేవాడిని నేను. ఎవరు మెప్పు కావాలి? దేవుడు మెచ్చుకుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుల మెప్పు కోసం మనం జీవిస్తే మనం యోగ్యులం కాలేమో అని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏమండి, తనకు తానే మెచ్చుకునే వాళ్ళు కొంతమంది, ఒకని వలన ఒకడు మెప్పు కోరుకునే వాళ్ళు కొంతమంది, ఇంకొక కొంతమంది ఎలాగంటే మనుషులందరూ మెప్పు కోరుకుంటారంట. ఎలా కోరుకుంటారంటండి? మనుషులందరి మెప్పు కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారటండి. చదివి పెట్టండి ఆ మాట. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వాక్యం. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వాక్యం. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. చాలు. ఎవరి మెప్పు కావాలంటండి? అమ్మ మీరు మాట్లాడుతూ ఉండాలి. తమ్ముడు ఎవరి మెప్పు కావాలంట? దేవుని మెప్పు కంటే ఎవరి మెప్పు కావాలంట? మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి అని వ్రాయబడింది. అనగా మీకు అర్థం అవటం కోసం, ఇప్పుడు ఒక అత్తాకోళ్ళు ఉన్నారనుకోండి. ఎవరండి? అత్తాకోళ్ళు ఉన్నారనుకోండి. ఈ కోళ్ళు అత్తగారికి టీ సొక్కు కూడా ఇవ్వదు. అస్సలు సమస్య లేదు, టీ సొక్కు కూడా ఇవ్వదు. బయట వాళ్ళు ఎవరన్నా వస్తే అలాగా గుమ్మాలో ఉండు కానీ, చిన్న అత్తగారు రండి బాగున్నారా, అబ్బాయి బాగున్నాడా, తమ్ముడు బాగున్నాడా, ఆడు బాగున్నాడా, ఈడు బాగున్నాడా, కూర్చోండి అని కుర్చీ చేస్తారు. ఆవిడ అనుకుంటుంది, మా అక్క ఎంత ధన్యురాలో, కోళ్ళని ఎంత మంచి కోళ్ళ దొరికిందని ఆవిడ అనుకుంటాం. తెలదా ఆవిడ పాపం. కూర్చోండి అంటారు. టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏం తాగుతారని అడుగుతారు. అమ్మ ఏం వదిలేరన్నా సరే గబగబా వెళ్ళి కాఫీ టీ పెట్టుకొస్తారు, ఇస్తారు. ఆ టీ తాగి అమ్మ అనుకుంటుంది, ఎంత మంచి పిల్ల దొరికిందిరా మా అక్కకి, ఎంత మంచి కోళ్ళ దొరికిందని ఆవిడ వెళ్ళి 100 మందికి చెప్తుంది. మా అక్కకి కోళ్ళ చాలా మంచిదమ్మా, ఎలాగని ఎంత ప్రేమగా మాట్లాడుతుందో, కుర్చీ వేస్తుందమ్మా, కూర్చోమంటుందమ్మా, అందరిని గురించి అడుగుతుందమ్మా, గబగబా టీ కాసుకొస్తుందమ్మా, ఏదైనా టిఫిన్ ఉంటే టిఫిన్ కూడా ఎడతామ్మా, ఎంత మంచి పిల్ల దొరికిందమ్మా అక్కకి కోళ్ళు అని ఆవిడేమో 100 మందికి చెప్తుంది. ఆవిడ అలా బయటికి వెళ్ళిపోద్ది. ఈవిడి సొంత అత్తగారికి ఏమవుదో టీ సొక్క కూడా ఇవ్వదు. ఎవరి మెప్పు కావాలా? అందరి మెప్పు కావాలి. ఎవరి మెప్పు కావాలి? అందరి మెప్పు కావాలి. కానీ ఇంట్లో మెప్పు అక్కర్లేదు, ఇంట్లో చూడరు. అసలు ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది పాపం. టిఫిన్ అన్న పెడతారేమో, ఇదంతా టీ అన్న ఇస్తారేమో అని ఆవిడ ఎదురు చూస్తుంటుంది. అస్సలు ఏముండదు. ఒక పెద్దవిడ మాట వచ్చి నాకు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ఆవిడికి వాళ్ళ కూతుర్లు వత్త మినపప్పు తెచ్చారంట 8 కేజీలు. తెస్తే నేను ఒక్కదాన్నే కదా, ఇన్ని కేజీలు మినపప్పు నేను ఎలాగ వండుకుని ఎలా తిన్నాను అని రోజు అంత పప్పు నానబెట్టి అది శుభ్రం చేసి కోడలకి ఇచ్చేదంట. పప్పు ఎవరిదే? అత్తగారి పప్పు. నేను ఒక్కదాన్ని ఇంత పప్పు ఎలా తినగలను అని ఆవిడేమో అంత పప్పు నానబెట్టి రోజు కోళ్ళకి ఇచ్చేదంట. కోళ్ళకి ఇస్తే కోళ్ళు ఇడ్లీలు వేసి అత్తగారికి 4 ఇడ్లీ పెట్టిందంట రోజు. 5 కేజీల పప్పు నెలకి అయిపోయింది. అలాగే ఇవాళ అయిపోయింది, రేపు పొద్దున్న నుంచి ఇడ్లీ ఇస్తలేదంట. ఇవాళ అయిపోయింది పప్పు, రేపు నుంచి ఇడ్లీ ఇస్తలేదంట ఈ కోళ్ళ. ఆవిడ వచ్చి చెప్తూ బాధపడుతుంది, బాబా
మినపప్పు నా దగ్గర ఉంది, ఒక్కదాన్ని ఏం చేసుకుంటానండి, మినపప్పు శుభ్రం చేసి కడిగి అంత రుబ్బిస్తే ఇడ్లీ పెట్టింది బాబా, భలే పెడుతుంది, కోళ్ళు మంచి కోళ్ళు అనుకున్నాను. పప్పు అయిపోయింది బాబా, పొద్దున్న నుంచి ఇడ్లీ పెడతలేదు బాబా, పెడతాదని చూస్తున్నాను బాబా, వండేసుకున్నాడు తినేస్తాను కానీ పెడతలేదు బాబా అంటుంది. ఇప్పుడు ఎవరు మెప్పు కావాలి? అలా పెడితే పెడతారు, లేకపోతే పెట్టరు. మనుషులందరి మెప్పు కావాలా అండి? దేవుడి మెప్పు అక్కర్లేదనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ బ్యాచ్లో ఉంటారు? తనను తాను మెచ్చుకునే గుంపులో ఉంటారా? ఒకరినొకరు మెచ్చుకునేటట్టుగా ఆ గుంపులో ఉంటారా? మనుషులందరూ మెచ్చుకోవాలని అనుకునే గుంపులో ఉన్నారా? ఈ మూడు గుంపుల్లో ఏ గుంపులో ఉన్నా మీరు యోగ్యులు కాలేరు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని కనుక చూస్తే, 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని కనుక చూస్తే ప్రియులారా, తమను తామే మెచ్చుకునేవారు కలరు. అంతేనా? తమను తామే మెచ్చుకునే కొందరితో జతపరచుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము అన్నాడు. ఏమండి, ఈ తమను తామే మెచ్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరితో ఒకరు పోల్చుకుంటారు. ముందే చెప్పాను కదా, ఆడికి 30 వచ్చినాయి, నాకు 40 వచ్చినాయని ఒకరితో ఒకరు పోల్చుకునేవారు ఆ లక్షణం ఉండకూడదు, అలాంటి లక్షణం ఉండకూడదు. ఒకరితో ఒకరు పోల్చుకోవటం, తమను తామే మెచ్చుకోవటం, ఇతరులు మెచ్చుకోవాలని కోరుకోవటం, మనుషులందరూ మెచ్చుకోవాలని కోరుకోవటం. పాస్టర్ గారు ఇంటికి వచ్చారనుకోండి అండి, పాస్టర్ గారు ఇంటికి వచ్చారనుకోండి, గుమ్మలో ఉండగానే పసిగట్టి టక్మన్ టీవీ కట్టేస్తారు. పరిస్థితి అంతా కూడా పరిశుద్ధంగా మారిపోద్ది. అమ్మ బాగున్నారా, వందనాలు అమ్మంటే వందనాలు అయ్యారు అంటారు, చక్కగా మాట్లాడతారు, ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిపోయారని చూస్తారు. వెళ్ళిపోయాక మళ్ళీ స్టార్ట్, టీవీ ఆన్ అయిపోతాయి, ఛానల్స్ ఆన్ అయిపోతాయి, ఇక వ్యవహారం అంతా కూడా మామూలు. ఎవరు మెచ్చుకోవాలా? పాస్టర్ గారు మెచ్చుకోవాలా? ఎవరు మెచ్చుకోవాలా? పాస్టర్ గారు మెచ్చుకోవాలా? మరి లేకపోతే ఎవరు మెచ్చుకోవాలా? పక్కింటి వాళ్ళు మెచ్చుకోవాలా? లేకపోతే ఎవరు మెచ్చుకోవాలి? ఏండి బాబా, ఎవరు మెచ్చుకోవాలి? ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? దేవుడు మెచ్చుకునేటట్టుగా భక్తి చేయండి. నమ్మిన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవుడు మెచ్చుకునేటట్టుగా భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ లారీ వాండర్ ఉన్నాడు అనుకోండి, ఆ లారీ డ్రైవర్ ఉంటాడు. వాండర్ గారు ఏదేదో చెప్తాడు, డ్రైవర్ ఏం చెప్పాలంటే, అయ్యా మీరు చెప్పేది నేను చేయలేను, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను ప్రార్థన చేసుకుని బయలుదేరుతాను, మీరు చెప్పేది నేను చేయలేను ధైర్యంగా చెప్పండి. తీసేస్తే ఇంకో చోట దేవుడు ఇస్తాడు ఎవడా? అయ్యి బాబా, ఇప్పుడు వాండర్ గారికి మెచ్చుకునేటట్టుగా నేను అన్నీ చేసేయాలంటే ఇప్పుడు దేవుడు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు, దేవుడు మెచ్చుకోడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పని నువ్వు చేస్తున్నా, ఆ పనిలో నిన్ను నువ్వు మెచ్చుకునేటట్టుంటే యోగ్యురాలు కాలేవు, పక్కోడు మెచ్చుకోవాలనుకున్న యోగ్యురాలు కాలేవు, మనుషులందరూ మెచ్చుకునేటట్టుగా నువ్వు యాక్టింగ్ చేసిన యోగ్యురాలు కాలేవు. అందుకని నీవైనా నేనైనా ఎవరమైనా దేవుడు మెచ్చుకునేటట్టుగా భక్తి చెయ్యాలి. అందరూ ఆమేనండి. ఎవరు మెచ్చుకున్నా భక్తి చేద్దాం, దేవుడు మెచ్చుకునేట్టుగా భక్తి చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది, మొదటి పాయింట్ అయిపోయింది. మొదటి పాయింట్లో ఏం చెప్పుకున్నాం అమ్మా? మొదటి పాయింట్లో ఏం చెప్పుకున్నాం? దేవుడు మెచ్చుకునేటట్టుగా భక్తి చేయాలి. చెప్పండి, అందరూ చెప్పండి. దేవుడు మెచ్చుకునేట్టుగా భక్తి చేయాలంటే లోపలికి వెళ్తే నన్ను నేను మెచ్చుకోవటం మానేస్తాను. అందరూ చెప్పండి. పక్కోడు మెచ్చుకోవాలని కోరుకోవటం మానేస్తాను, అందరూ మెచ్చుకోవాలని కోరుకోవటం మానేస్తాను. టిఫిన్ ఎట్టలేడు మీ అందరికీ? గట్టిగా చెప్పండి, గట్టిగా సరి చేసుకుంటాము. ఒకటే మనం మనసులో మెదలాలి, దేవుడు మెచ్చుకునేటట్టుగా భక్తి చేయాలి.
రైట్. మొదటి పాయింట్ ఏం చెప్తారు? దేవుడు మెచ్చుకునేటట్టుగా భక్తి చేయాలి. అనగా నన్ను నేను మెచ్చుకుంటూ ఒకవేళ ఉన్నట్లయితే ఈ రోజునే ఆ లక్షణాన్ని తీసేసుకుంటాను. ఇతరులు మెచ్చుకోవాలని కోరుకుంటున్నట్టయితే ఈ రోజునే ఆ లక్షణాన్ని తీసేసుకుంటాను. అందరూ మెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నానైతే ఈరోజే అలాంటి మనసును తీసేసుకుంటున్నాను. దేవుడు మెచ్చుకునేటట్టుగా నేను సిద్ధపడాలని ఆశపడుతూ ఉన్నాను అన్న వాళ్ళందరూ కూడా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ పాయింట్లో కనుక మనం వెళితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో నశించి పోవుచున్న సువర్ణము అగ్ని వలన శుద్ధపరచబడి, చదవాలి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకి మెచ్చుకొనే ఆ మహిమ ఘనతకి కారణం అవ్వాలంటే ఈ లోకంలో ఉండగానే శ్రమ వచ్చినా పరీక్షలోకి మనం వెళ్ళినా ఏమండి ఆ పరీక్షలో మనం తట్టుకోవాలి. ఏం చేయాలండి? పరీక్షలో మనం ఏం చేయాలి? సహించుకోవాలి, తట్టుకోవాలి. పరీక్షలో మనం జయం పొందాలి. ఏం పొందాలండి? జయం పొందాలి. ఏదైనా మనకి శ్రమ వచ్చినప్పుడు, మనలో ఎవరికైనా సరే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో మనం చేతగాని వాళ్ళం అయిపోకుండా, శ్రమలో ఓడిపోయిన వాళ్ళం అయిపోకుండా, శ్రమలో అయ్యో అందరూ పచ్చగానే ఉన్నారు నాకే ఈ శ్రమలో అని నిరుత్సాహపడిపోకుండా, ఇదొక పరీక్ష నాకని, శ్రమ వెనకాల నాకు ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టాడని విశ్వాసంతో ఆ శ్రమలో పరీక్షకు నిలబడిన వాళ్ళమై, ఏమండి జయించిన వాళ్ళమై ప్రభు చేత మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమయ్యే భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి కీర్తనలో ఒక భక్తుడు ఆ ఎదుటి వారిని చూసి వాళ్ళు చాలా పచ్చగా ఉంటున్నారు, వాళ్ళ కుటుంబంలో ఎవరికి తెగులు రోగం రావట్లేదు, వాళ్ళు బలంగా ఉంటున్నారు, వాళ్ళలో ఒక్కడికి భక్తి లేదు, చాలా సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళు పచ్చగా ఉంటున్నారు వాళ్ళ కుటుంబం. మేము మా కుటుంబం భక్తిగా ఉండి ఏంటి ఉపకారం, అన్ని తెగులు, అన్ని రోగాలే, అన్ని బాధలే, అన్ని హింసలే, అన్ని ఇబ్బందులే, ఎందుకు వచ్చిన భక్తి వదిలేస్తే బాగున్నాయని అనుకున్నాడంట. గొప్ప భక్తుడు అనుకుని భక్తి వదిలేద్దాం, సుఖం లేదు, వాళ్ళకలాగా దేవుడు లేకుండా బతికితేనే పచ్చగా ఉన్నారు, అలా వాళ్ళలాగా మనం కూడా పచ్చకుంటామని ఆఖరి నిమిషంలో మందిరానికి వెళ్దామని మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చాక దేవుడు మందిరంలో ఆయనకి జ్ఞానోదయం కలిగింపజేశాడు. నానా పచ్చగా ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో చూపిస్తాను అని మందిరంలో ఉండగా ఆయన మనోనేత్రాలు తెరిచి చూపించాడు దేవుడు. పచ్చగా ఉన్నారనుకుంటున్నాడు కదా, వాళ్ళు చక్కగా డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, బలవంతులుగా ఉంటున్నారు, ఏ తెగులు రోగం వత్తలేదు, చాలా సంతోషంగా ఉంటున్నారు అనుకుంటున్నాడు కదా. వాళ్ళు కాలు జారే స్థలమందు నుంచున్నారంట. వాళ్ళు ఎక్కడి నుంచున్నారంట అండి? కాలు జారే స్థలం మందు నుంచున్నారంట. ఏ క్షణం జారిపోతారో మటాక్షంగా అయిపోతారు అంతే. నీవేమో మందిరంలో ఉన్నావు నాన్న, బండ మీద ఉన్నావు నాన్న, నీకు వాళ్ళకి సాపత్యం ఏంటి? నీవు బండ మీద ఉన్నావు, నీవు మంచి స్థానంలో ఉన్నావు, ఇబ్బందులు పరీక్షని నీవు వెనకడుగు వెయ్యొద్దు, నీకు ఆశీర్వాదం ఉంది నాన్న దేవుడు చూపించేసరికి అప్పుడు లెంపలేసుకుని అయ్యో ప్రభువా నన్ను క్షమించు నాయన అని దారికి వచ్చాడు. ఏమండి, మనం పరీక్షలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ పరీక్షకు నిలిచిన వారమై బంగారాన్ని తీసుకొచ్చి అగ్నిలో వేస్తే ఆ బంగారం కరుగుతూ ఉంటే బంగారానికి ఎంత బాధ కలుగుతుంది? శ్రమలో ఏమండి అది తట్టుకుని పరీక్షకు నిలబడితే అప్పుడు తర్వాత ఆ ద్రవాన్ని తీసుకొచ్చి తనకిష్టమైన రూపంలో తయారు చేస్తాడు. కొత్త నగలుగా అవి తయారవుతాయి, శుద్ధ సువర్ణముగా తయారవుతాయి. అంతే కదా. మనం పరీక్షకు నిలబడితే ఇంకా మంచి ఆశీర్వాదాలను పొందుకుంటాం. మనం అలాగ ఆశీర్వదించాలనే ఉద్దేశంతో ఆయన శ్రమలకు అనుమతిస్తున్నాడని తెలుసుకోండి, పరీక్షలు మనకు పంపిస్తున్నాడని తెలుసుకోండి, ఊరికనే మనకి శ్రమలు రావట్లేదని తెలుసుకోండి, ఊరికనే మనకి ఇబ్బందులు రావట్లేదని తెలుసుకోండి. ఈ ఇబ్బందులు మనం నిలబడి జయించాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏమండి, అబ్రహాము ఎక్కడో ఉన్న అబ్రహామును దేవుడు అబ్రహాం అని పిలిచాడు. పిలిస్తే ఆకాశం నుంచి వచ్చిన ఆ శబ్దం మనకు లోబడిన వాడై
దేవుడు మాట్లాడతాడా? ఆకాశం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది నిజమైన దేవుడు అని అబ్బురపడిపోయి అబ్రహాము దేవుడు చెప్పమన్న ఊరికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఏమీ లేవు, చిల్లిగావ లేకుండా దేవుని స్వరమిని బయలుదేరాడు. ఆ విధేయతకి దేవుడు ముచ్చటపడి కాస్త దూరం ప్రయాణం అయిన తర్వాత బంగారం ఇచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు? బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, పశువులను ఇచ్చాడు, దాసులను ఇచ్చాడు. దేవుడు సంపద బోలంత సంపద వచ్చేసి ఆ సంపద అంతా దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? పరీక్షించడానికి. ఇప్పుడు నా స్వరాన్ని విని బయలుదేరాడు, ఈ సంపదనిస్తే సంపద వైపు తిరిగిపోతాడేమని సంపద ఇచ్చాడు దేవుడు. కానీ అబ్రహాం సంపద వైపు తిరగల, దేవుని స్వరం విన్నాడు. పునాదులు గల పట్టణాన్ని చూశాడు. అప్పుడే దర్శనంలో ఆ పట్టణం దగ్గరికి నేను వెళ్ళిపోవాలని ఒక ఫిక్స్ అయిపోయాడు. ఈ ధనం వీటి మీదకి దృష్టి వెళ్ళట్లా. ఎంత దేవుడు ఇచ్చినా దాని మీద దృష్టి పోలేదు. దేవుడు అనుకున్నాడు, ధనం ఇచ్చి పరీక్షించినా మనవాడు లొంగలేదు అని మరలా గుడారంలో ఉన్నాయని పిలిచి, అబ్రహాం నీవు నడిచినంత లెక్క భూమి నీదే అన్నాడు. నీవు చూచినంత లెక్క, నీ కనుచూపు కనపడినంత లెక్క భూమి నీకు ఇస్తున్నాను అన్నాడు. ఈ దేశాన్ని నీకు ఇస్తానన్నాడు. అన్నప్పుడు ఇప్పుడు పెద్ద భూస్వామి అయిపోయాడు, ఈయన కోటీశ్వరుడు అయిపోయాడు. ఒక ఎకరం మనకి ఇస్తే మనం ఖాళీగా ఉంటామా? ఏండి, ఒక ఎకరం మనకి ఇచ్చారనుకోండి, ఎవరన్నా ఖాళీగా ఉంటాం మనం? రాత్రులు కూడా నిద్రకుండా అక్కడే కాపులో ఉండి రకరకాల పంటలు వేసేసి చాలా అభివృద్ధి అయిపోదామని చాలా తిప్పలు పడతాం లేదా? మొత్తం కనపడిందంతా నీదే అంటే ఇదంతా నాకు ఎందుకని పునాదులు గల పట్టణం కావాలంటున్నాడు. అది పట్టించుకోవట్లా. భూమి ఇచ్చి పరీక్షించినా లొంగలేదు. సరే ఎలాగ కాదు లొంగతలేదని చెప్పేసి నీకు ఒక గర్భఫలం ఇస్తున్నానని చెప్పేసి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఉబ్బు తప్పిపోయిపోయాడు అబ్రహాము, సంతోషపడిపోయాడు. ఇస్సాకు పుట్టాడు, 12 సంవత్సరాలు వచ్చినాయి. ఎంతో ప్రాణం అంతా ఇస్సాకు మీద పెట్టుకుని ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఇంకా అబ్రహాము ప్రాణం ఇస్సాకులో ఉందనుకోండి, అంత ప్రేమగా అల్లారముద్దుగా పెంచుకుంటున్నాడు. ఒక రోజుని గుడారంలో ఉన్న అబ్రహాం అని పిలిచాడు దేవుడు. ఎస్లాడని చెప్పి బయటకు వచ్చాడు. నీవు ప్రేమించి నీ ఒక్కగానో కుమారుని తీసుకొచ్చి బలిచ్చి అన్నాడు దేవుడు. అంటే ఎలా ఉంటుంది? బంగారం ఇచ్చావు, లెక్క చేయలేదు. భూమి ఇచ్చావు, లెక్క చేయలేదు. కుమారుణ్ణి ఇచ్చావు, ప్రభువా ఇది అన్యాయం ప్రభువా అనాలి కదా? అనాలా వద్దా? ప్రాణం అంతా మీద పెట్టుకుని పెంచుకుంటున్నానయ్యా, బలిచ్చేయమంటావేటయ్యా, ఏమి దేవుడివయ్యా అనాలా వద్దా? అలాగ అంటాం ఆలస్యం అంతే. ఎస్ ప్రభు, ఎస్ లాడ్ అన్న కుమారుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, ప్రయాణం వెళ్ళిపోయి కుమారుని బలిపేట మీద కట్టేసి కత్తి ఎత్తేస్తే దేవుడు అబ్రహాం ఆగు అని దేవుడు కంగారు పడాల్సి వచ్చింది. ఈయన మాత్రం ఎక్కడ పరీక్షలో ఓడిపోలేదు. పరీక్షకు నిలబడ్డాడు, తట్టుకున్నాడు, పరీక్షకు జయించాడు. మధ్యలో కొడుకు అడుగుతుంటే, నానా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్లది నానంటే, గొర్రె పిల్ల యెహోవాయే చూచుకును అన్నాడు. ఎంత విశ్వాసమో చూడండి. అందుకని విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టారు. అబ్రహాం పరీక్షకు నిలబడ్డాడు. నీకు కూడా పరీక్ష రావచ్చు, నాకు కూడా పరీక్ష రావచ్చు. ఆ పరీక్షలో మనం ఏమవ్వాలి? నిలబడితే దేవుడు మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిలబడితే దేవుడు మెచ్చుకుంటాడు. కష్టాలు అందరికీ ఉంటాయి. కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులు అందరికీ ఇబ్బందులు అన్నీ కామనే. కానీ పరీక్షలో నిలబడే తత్వం మనకు ఉండాలి. అలాంటి సిద్ధపాటు ప్రభు నాకు ఈ ప్రభు అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం గోజాడి పొందుకోవాలని ప్రభు పేరట మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. శ్రమలో నీవు కృంగి నీడలో ఎలాగైపోతావు? చేతగానే అయిపోతావు అని రాయబడింది. ఏ శ్రమ వచ్చినా పరీక్షకు నిలబడిన వాళ్ళమే అబ్రహాము వలె జయించి దేవుని చేత మెప్పు పొందే భక్తిని మనం చేయాలని ప్రభు పేరట నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. ఏమండి, యేసేపుకు చిన్నప్పుడే కళలు చూపించాడు దేవుడే. 11 పనులు నమస్కారం చేస్తున్నట్టు, సూర్యచంద్రుడు కూడా నమస్కారం చేస్తున్నట్టు కళలు దేవుడు చెప్పేస్తే వెంటనే అయిపోయిందా? అన్నలందరూ కూడా చెత్తగొట్టారు, గోతులు వేశారు, మళ్ళీ గోతులోంచి తీశారు, అమ్మేశారు. వాళ్ళు తీసుకెళ్ళి పోతీపరికి అమ్మేశారు. పోతీపరి ఇంట్లో భార్య ఏమో కొన్నేసి అవమానపరిచి లేనిపోని నిందలెట్టి చెరసాల్లో పెట్టించారు. చెరసాల్లో చెత్తగొట్టారు, బండలేసి బిగించారు. ఇనుము అతన్ని బాధించింది. ఏమండి, అవమానిస్తున్నారు. ఒరేయ్, అన్నం పెట్టిన ఇంటికే ఏదో మోసాలు లెక్కెట్టాడు ఏంటంటారు, ఏమంటారు? తిన్న ఇంటికే మోసాలు లెక్కెట్టి ఉర్రీడు. చేరదీసి అన్నం పెడితే యజమానురాల మీద బలవంతం చేయబడి అంటాడు, మనిషి అడిగాడని అందరూ అతన్ని దూషిస్తూ ఉంటే, అవమానపరుస్తూ ఉంటే, ఒక్కొక్క మాట బల్యంలాగా పొడుచుకుంటూ ఉంటే
అన్నీ కూడా సహించుకున్నాడు, పరీక్షకు నిలబడ్డాడు. అందుకనే దేవుడు ఆ చెరసాల్లో ఉన్న యోసేపుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఫరో ఇంటికి దేవుడుగాను. ఆ మాటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను అధికారిగాను అతడిని నియమించును అనే మాట చాలా చాలా అద్భుతమైన మాట. పరీక్షకు నిలబడితే ఆ స్థానం వచ్చిందా? మధ్యలో ఎక్కడన్నా ఎందుకు వచ్చిన బతుకు, ఎందుకు వచ్చింది దేవుడు అన్నాడా? పరీక్షకు నిలబడే తత్వం, పరీక్షకు తట్టుకునే తత్వం, దేవుడు నా కొరకు మేలు దాచి ఉంచాడనే ఒక విశ్వాసం, అలాంటి జీవితంతో పరీక్షలో నిలబడ్డారు కనుకే వారు దేవుడు మెచ్చుకునే స్థాయికి ఎదిగారని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మెచ్చుకునే భక్తి అబ్రహాము వలె చేద్దాం, దేవుడు మెచ్చుకునే భక్తి యోసేపు వలె చేద్దాం. శ్రమలలో నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్ష వలన ఏమవుతుంది? శుద్ధ సువర్ణంగా మార్చబడినట్టు. ఒకవేళ శ్రమ వచ్చినా కూడా ఆ శ్రమలో దేవుని పక్షంగా పరీక్షలో నిలబడిన వారమై, జయించిన వారమై, దేవుడు మెప్పుకి మనం యోగ్యులం అవ్వాలని, అలాంటి సిద్ధపాటును మనం కలిగి ఉండాలని ప్రభు పేరట మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 పాయింట్లు మనం చెప్పుకున్నాం. 7 పాయింట్లు నేను సిద్ధపడ్డాను. 7 పాయింట్లు చెప్పలేను, ఒక 4 చెప్తాను సమయాన్ని బట్టి. దయచేసి గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. 2 పాయింట్లు. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? మొదటి పాయింట్ ఏంటి? దేవుడు మెచ్చుకునేటట్టుగా భక్తి చేయాలి. అనగా నన్ను నేనే మెచ్చుకోవటం యోగ్యత కాదు, ఇతరులు మెచ్చుకోవాలని కోరుకోవడం యోగ్యత కాదు, మనుషులందరూ మెచ్చుకునేటట్టుగా ప్రవర్తించడం యోగ్యత కానే కాదు. మరి ఏమి యోగ్యత? దేవుడు మెచ్చుకునేటట్టుగా భక్తి చేయడం యోగ్యత. రైట్. 2వ పాయింట్ ఏంటండి? శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో సహించుకుని, ఓర్చుకుని పరీక్షకు నిలబడే భక్తి చేస్తే దేవుని చేత మెప్పు పొందుకుంటాం. 2వ పాయింట్. 3వ పాయింట్ కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లోకాసు వార్త 6వ అధ్యాయం 32 నుంచి 34 వరకు. లోకాసు వార్త 6వ అధ్యాయం 32 నుంచి 34 వరకు. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడలా, మీకు మేలు చేసేవారికే మీరు మేలు చేసిన ఎడలా, అప్పు తిరిగి కట్టేవాడికే మీరు అప్పిచ్చిన ఎడలా మీకేంటయ్యా ఉపకారం? అప్పు ఈడు కట్టడం తెలిసి కూడా వాడికి అప్పిస్తే అది దేవుడు మెచ్చే భక్తి. ఈడు అప్పు కట్టలేడు అని తెలుసు మీకు, ఆడి దగ్గర రూపాయి లేదు, వాడికి ఏదన్నా మనం 500 ఇస్తే మళ్ళీ తిరిగి ఆడికి కట్టలేడని తెలుసు. అయినా 500 ఇచ్చేసారు, కడతాడని కాదు, ఉచితంగా ఇచ్చేసారు. అప్పుగా ఇచ్చానన్నారు, ఇచ్చేసారు. ఇక మళ్ళీ ఆడు కడతాడని మీరు ఆశించవలా, అలాగే ఇచ్చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు. అప్పు కట్టేవాడికి ఇస్తే అది మెచ్చుకునేటట్టుగా కాదు. నీకు మేలు చేసిన వాళ్ళకే నువ్వు మేలు చేస్తే అది దేవుడు మెచ్చుకునే భక్తి కాదు. నిన్ను ప్రేమించిన వాళ్ళనే నువ్వు ప్రేమిస్తే అది దేవుడు మెచ్చుకునే భక్తి కాదు. మరి ఏం చేయాలి సార్? నీకెవరైతే కీడు చేశారో వాళ్ళకి మేలు చేయడం దేవుడు మెచ్చుకునే భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్నెవరైతే ప్రేమించట్లేదో వాళ్ళని ప్రేమించడం దేవుడు మెచ్చుకునే భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువు పెట్టండి 32 నుంచి 34 వరకు. నీకు మేలు చేసేవారికే మేలు చేసిన ఎడలా నీకేమీ మెప్పు కలుగును? పాపులు కూడా అలా చేస్తున్నారు కదా. వారికే అప్పించిన మీకేమి మెప్పు కలుగును? పాపులు కూడా అలా చేయించున్నారు కదా. నిన్ను ప్రేమించేవారిని నువ్వు ప్రేమించడం నీకేమీ మెప్పు కలుగును? నిన్ను ప్రేమించని వారిని నువ్వు ప్రేమిస్తే కదా నీకు మెప్పు కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందండి. కాబట్టి ప్రియులారా, నా వైపు చూస్తున్నారా? అమ్మా నా వైపు చూస్తున్నారా? ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను, అత్తగారు పప్పు ఇస్తే ఇడ్లీలు పెడితే ఏం మెప్పు కలుగును? పప్పు ఇవ్వకపోయినా ఇడ్లీలు పెడితే మెప్పు కలుగును. అవునా కదా? అవునా కదా? ఒక పెద్ద కోళ్ళ అన్నారు, వాళ్ళ అత్తగారిని గురించి నాతో చెప్తూ అన్నారు, మా అత్తగారు ఆవిడకి వచ్చిన డబ్బులన్నీ కూడా పెన్షన్ వస్తుంది, ఇంకేది వస్తాయి, ఇంకో రకంగా వస్తాయి, చాలా రకాలుగా వస్తాయి. ఈ డబ్బులన్నీ కూడా చిన్న కొడుకు ఇచ్చేస్తారు, మాకేమి ఎవరు. మరి వాళ్ళే చూస్తారు, మేమెందుకు చూస్తాం?
ఏండో ఏమన్నారా? ఇప్పుడు ఆ అమ్మగారు అడిగారంట, బాబా రే మందులు తెచ్చిపెట్టరా అని పెద్ద కొడుకును అడిగారు. అడిగితే ఆయన అంటారా, తమ్ముడికి ఫోన్ చేయడు, తెస్తాడు. ఎవరు తెస్తారా? అదేట్రా అలాగంటే పెట్టరా, మాత్రలు తేరంటే తమ్ముడికి ఫోన్ చేయడు తెస్తాడులే. హాస్పిటల్కి వెళ్ళాలరా నాన్న అంటే తమ్ముడికి ఫోన్ చేయడు, వచ్చి తీసుకెళ్తాడు హాస్పిటల్కి. నాన్న టిఫిన్ తెచ్చి, తమ్ముడికి ఫోన్ చేయడు తెస్తాడు టిఫిన్. గట్టిగా మాట్లాడితే ఆడికి ఎత్తావు కదా, మరి నాకు చెప్తావు ఎందుకు? ఆడే చేస్తాడు, ఆడే చూస్తాడు నిన్ను. అంతేనా? కరెక్టేనా? ఇప్పుడు ఆవిడ ఇవ్వట్లేదు కనుక నువ్వు చూడండి అంటే ఇక నీకు పాపులకి ఇక తేడా ఏముంది? ఆవిడ ఇవ్వట్లా, అయినా ఒకవేళ నువ్వు చూస్తే అప్పుడు 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 ఎవరి మెప్పు చెప్పాలా? ఎవరి మెప్పు? దేవుడు మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ప్రేమించే వారినే ప్రేమిస్తే నీకేం మెప్పు కలుగుతుందమ్మా? ఒకవేళ తిట్టేవారు ఉంటాయి ఇంట్లో, అయినా నువ్వు ప్రేమిస్తే నీకు ఏం కలుగుతుంది? చెప్పండి. మెప్పు కలుగుతుంది. మాట్లాడుకోవడం సులువే, ఆచరణ చాలా కష్టం అమ్మో. ఆచరణ చాలా కష్టం. ఈరోజు ఏమన్నారు, తిట్టుకున్నారనుకోండి, ప్రేమిస్తారా? 2 రోజులు తేడా పడగా ఉండదా? ఉండదా? 2 రోజులు తేడా పడగా ఉంటుంది వ్యవహారం. ప్రేమిస్తారా? ప్రేమించడం కష్టమైపోతుంది. చెప్పుకోవడం చాలా సులువు, ఆచరణ చాలా చాలా కష్టం. అయితే దేవుడు మెచ్చుకోవాలని కోరుకుంటే, నీవు కానీ నేను కానీ ఎవరైనా సరే దేవుడు మెచ్చుకోవాలని కోరుకుంటే, మనల్ని ఎవరైతే తిడుతున్నారో వాళ్ళని ఏం చేయాలి? మీరు చెప్తలేదు, ఆమె అంటలేదు, చెప్తలేదు, స్తోత్రం అంటలేదు, ఏమంటలేదు, ఎలవా ఎవడ ప్రేమిస్తాడా అన్నట్టుగా ఉంది మీ పద్ధతి. అంతేనా? ఏం చేయాలా అమ్మా? ఏం చేయాలి? చెప్తాం. ఏం చేయాలి? నిన్ను ఎవరైనా తిడితే మళ్ళీ నువ్వేం చేయాలని? ఏం చేయాలి? చెప్పురా. ఏం చేయాలి? ప్రేమిస్తే దేవుడు మెచ్చుకుంటాడు. అది క్వాలిటీ అనమాట. అది క్వాలిటీ. నిన్ను ప్రేమించే వాళ్ళనే నువ్వు ప్రేమిస్తే అది మెప్పు, దేవుడు మెచ్చుకునే భక్తి కాదు. నీ మీద ఎవరైతే తిడుతున్నారో, నీకు ఎవరైతే కీడు చేయాలనుకుంటున్నారో వాళ్ళకు నువ్వు మేలు చేస్తే దేవుడు మెచ్చుకునే భక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఏమండి, మేము అలా చేశాం కనుక ధైర్యంగా చెప్పగలం. మమ్మల్ని ఎవరైతే తిట్టారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యంగా ఉంటే మేమే వెళ్ళి వాళ్ళని పలకరించి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. మాకెవరైతే కీడు చేయాలనుకున్నారో వారికి అవకాశం వస్తే మేలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు మెచ్చే భక్తి చేద్దాం. ఏ భక్తి చేద్దాం? దేవుడు మెచ్చే భక్తి చేద్దాం. ఏమండి, సౌలు గారు దావీదుని చంపుతామని వెంటాడేస్తున్నాడు. నా వైపు చూస్తున్నారా? సౌలు గారు ఏం చేస్తున్నాడు? దావీదు పలానా గృహంలో ఉన్నాడని సమాచారం తెలియగానే సైన్యానికి ఆర్డర్ చేశాడు, ఆ గృహ దగ్గరికి వెళ్ళండి, పట్టుకుని చంపేయండి అని. రాజుగారి ఆజ్ఞ అంటే ఎలా ఉంటుందండి? చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మొత్తం సైనికులందరూ కూడా జల్లెడ పెట్టేస్తున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని. దేవుడు అద్భుతంగా అక్కడ నుంచి తప్పించి ఇంకో చోట తీసుకెళ్తే మళ్ళీ అక్కడ ఉండని తెలిసి అక్కడికి వెళ్తున్నారు. మొత్తం వేటాడేస్తున్నారు చంపేయడానికి. దావీదు క్షణక్షణం అన్నట్టుగా భయంగా బతుకుతున్నాడు. అలాంటిది దావీదు ఉండే గృహలోకి ఎవరు వచ్చారు? సౌలు వచ్చాడు, సైన్యాధిపతి అబ్నేరు వచ్చాడు. శుభ్రంగా ఆ గుహలోనే శుభ్రంగా నిద్రపోతున్నారు. దావీదుతో పాటు ఉన్న యోధులు అన్నారు, రాజా ఇదే మంచి అవకాశం, నువ్వు అతనికి దొరికితే నేను ఖచ్చితంగా చంపేస్తాడు, అందులో అనుమానం లేదు. నీకు అతను దొరికేశాడు, శుభ్రంగా నిద్రపోతున్నారు, నువ్వు అంటే చంపేస్తాం ఇద్దరిని కూడా అని దావీదుని అడిగితే దావీదు అన్నాడు, అతడు అభిషేకం పొందినవాడు, అతడి మీద చెయ్యి వేయకూడదు, తప్పు అని అందరికీ చెప్పాడు. స్వయంగా తానే వెళ్ళాడు. సౌలు నిద్రపోతా ఉన్నాడు, అబ్నేరు నిద్రపోతా ఉన్నాడు. సౌలు నీళ్లు తాగే బుడ్డు తీసుకున్నాడు దావీదు గారు. సౌలు ఈటు తీసుకున్నాడు. సౌలు వస్త్రపు చెంగు కోసాడు, అయినా సౌలుకి తెలియదు, అంత గాఢంగా నిద్రపోతున్నారు.
కోసి మరలా తన స్థానానికి దావీదు వచ్చి చప్పట్లు కొడితే అప్పుడు లేచారు ఇద్దరు కూడా మహానుభావులు. సౌలు అబ్నేరు లేస్తే, అబ్నేరు నువ్వేం చేస్తున్నావు? నీ యజమానుడి ప్రాణాల కోసం నువ్వు మెలకువగా ఉండాలి కదా, నువ్వు నిద్రపోతున్నావు ఏంటని అడిగితే అప్పుడు దావీదు స్వరాన్ని గమనించి సౌలు బిత్తరపోయాడు. దావీదు గారు, సౌలు గారు, రాజా, నేను నీకు కీడు చేసేవాడిని కాదు. చూడు, నీ వస్త్రపు చెంగు కోసాను, నీ దగ్గరికి వచ్చాను, చూడు, ఇదిగో నీ వస్త్రం, ఇదిగో నీ ఈటే, ఇదిగో నీవు నీళ్లు తాగే తిత్తి, ఈ మూడు నేను తెచ్చాను, మీకు తెలియదు. నిన్ను చంపాలంటే నిమిషం పని, కానీ నీకు కీడు తలపెట్టేవాడిని నేను కాదని తెలుసుకో రాజా అని. చంపటానికి అవకాశం వచ్చిన కీడు చేసేవాడు సౌలు, కీడు చేసేవాడికి దావీదు ఏం చేశాడు? మేలు చేశాడు. అందుకని దావీదును దేవుడు మెచ్చుకున్నాడని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మనం కూడా మన ఇంట్లో బయట మనకి కీడు చేసిన వాళ్ళకి మనం అవకాశం వచ్చినప్పుడు మేలు చేయగలిగితే అది దేవుడు మెచ్చుకునే భక్తి. దేవునికి నమ్మిన వాళ్ళందరూ కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రియులారా, అప్పు వీడు ఇవ్వలేడని తెలిసి కూడా వాడికి మీకు స్తోమత కూడా 300 ఇస్తారు, 500 ఇస్తారు, ఎంతో కొంత ఇచ్చారే, నువ్వు ఇంక ఇవ్వక్కలేదురా, నువ్వు వాడుకో అని చెప్పేసి ఇచ్చే అలాంటి స్థాయిలో మనం కనుక ఉంటే అది చూసి దేవుడు మనలను మెచ్చుకుంటాడు. అలాంటి భక్తి మనం చేయాలని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. మొదటిదేంటి? నన్ను నేను మెచ్చుకోకూడదు, ఇతరులు మెచ్చుకోవాలని కోరుకోకూడదు, మనుషులందరూ మెచ్చుకునేటట్టుగా ప్రవర్తించకూడదు. ఏం చేయాలి మరి? దేవుడు మెచ్చుకోవాలని కోరుకోవాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, పరీక్షలో ఓడిపోయిన వాళ్ళం అవ్వకూడదు. పరీక్షలో నిలబడి జయించి దేవుని చేత మెప్పు పొందేటట్టుగా మనం సిద్ధపడాలి. అలాగను మనం ప్రార్థన చేసుకోవాలి. మూడో పాయింట్, మనలను దూషించే వాళ్ళను, ద్వేషించే వాళ్ళను మనం ప్రేమిస్తే అది దేవుడు మెచ్చుకునే భక్తి. మనకు కీడు చేసిన వాళ్ళకి మేలు చేస్తే అది దేవుడు మెచ్చుకునే భక్తి. అప్పు కట్టలేరని తెలిసి కూడా వాళ్ళకి అప్పు ఇస్తే అది దేవుడు మెచ్చుకునే భక్తి అని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 4వ మాట కూడా నేను చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నాను. సమయం చాలా అయింది. 7 మాటలు నేను సిద్ధపడ్డాను, దేవుడు సిద్ధపరిచారు, అయితే 7 చెప్పలేను. 4వ మాట కూడా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, నా వైపు చూస్తూ వినాలని మనవి చేస్తూ ఉన్నాను. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వాక్యం. రోమాపత్రిక 2:29. తొందరగా 2:29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునిదే గాని అక్షరము వలన కలుగునేది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. అందరూ ఆమేనండి. దేవుని వలన మెప్పు కలగాలంటే సున్నతి అంతరంగమందు జరగాలి. అందరూ చెప్పండి. సున్నతి ఎక్కడ జరగాలి? అంతరంగమందు జరగాలి. అమ్మా జాబిల్లి జాగ్రత్తగా విను. సున్నతి అనగా, అంతరంగమందు జరిగే సున్నతి అనగా బాప్తిస్మము. ఏంటండి చెప్పండి. బాప్తిస్మము అనగా అంతరంగమందు సున్నతి జరిగినట్లు లెక్క. ఏండి సున్నతి అనగా అర్థం ఏంటంటే, అబ్రహాము దగ్గరికి దేవుడు దిగి వచ్చారు. అమ్మ నా వైపు చూస్తే వింటున్నారా? అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు దిగి వచ్చారు. దేవుడు దిగి వచ్చి దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాం బయటికి రా అని చెప్పి తీసుకెళ్ళి గుడారం నుంచి ఆకాశపు నక్షత్రాలను చూడు, నీ సంతానాన్ని అలాగ ఆశీర్వదిస్తాను. ఇస్రాయేలును లెక్కేటు నీకు చేతనైతే అలాగ నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఈ కనాను దేశాన్ని, ఈ దేశమంతటిని నీ ప్రజలకు ఇస్తాను అని ఇంకా బిడ్డ పుట్టకముందే దేవుడు వాగ్దానం చేశాడు. చేస్తే అబ్రహాం అంటాడు, అయ్యా నువ్వు చెప్పిందంతా నెరవేరునంటానికి నాకు ఎలాగ అర్థం అవుద్ది? మీరు చెప్పింది నాకు జరుగుద్ది అంటానికి నాకు ఎలాగ అర్థం అవుద్దని అబ్రహాము తిరిగి ప్రశ్న వేసినప్పుడు దేవుడు అన్నారు, ఆ వాక్యం చదవండి, మనం మామూలుగా చెప్పుకోవడం కంటే. ఆదికాండం 15వ అధ్యాయం 17వ వాక్యం. ఆదికాండము 15వ అధ్యాయము 17వ వాక్యం. అప్పుడు దేవుడు అన్నాడు, 3 సంవత్సరాల ఒక పెయ్యని తీసుకో, ఒక గువ్వను తీసుకో, వాటిని బలిపీఠం మీద 2గా ఖండించి ఆ రక్తపు మడుగులో నీవు నడిచి వచ్చిన నిబంధన చేసుకుందాం మన ఇద్దరం అని దేవుడు చెప్పాడు. ఆదికాండము 15:7. మరియు ఆయన నీ మీ దేశమును స్వతంత్రించుకునేటట్లు
ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని గిచ్చుటకు కల్దీయుల ఊరిన పట్టణంలో నిన్ను యువతలకి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకున్నదని నాకు ఎట్లు తెలియననగా అబ్రహాం అడిగాడు, నేను దీన్ని స్వతంత్రించుకుంటానని నాకు ఎట్లు తెలుస్తుంది ప్రభు అని అడిగితే దేవుడు అన్నాడు, సరే నీకు తెలిసినట్టుగా చేస్తాను, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్లగుమను, ఒక పౌరపిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాహాము వాటిని తోలివేసెను. పొద్దు కొంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన, నీ సంతానపు వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు నన్ను రెండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాహాముతో చెప్పెను. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ప్రియులరా, నిబంధన చేయుచున్నటువంటి దేవుడు ఆ యొక్క ఖండించినటువంటి ఆ కళేబురముల మధ్య నుండి అబ్రహాము గారు నడవాలి. మీకు అర్థమవటం కోసం ఇప్పుడు మనం ఒక అగ్రిమెంటు చేసుకునేటప్పుడు, ఒక స్థలం అమ్మేటప్పుడు, స్థలం అమ్ముతున్నటువంటి ఆయన, కొనుక్కునేటువంటి ఆయన అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి. పలానా టైంకి ఇన్ని గజాలు ఇంత అమౌంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని ఈయన, రిజిస్ట్రేషన్ చేస్తానని ఆయన, ఇద్దరు కూడా సంతకం పెట్టాలి. ఒకవేళ ఆ సమయానికి ఈయన డబ్బులు ఇవ్వలేకపోయినా, మాట తప్పినా, ఆ సమయానికి ఆయన రిజిస్ట్రేషన్ ఈయన డబ్బులు తెచ్చినా కూడా ఆయన చేయకపోయినా ఎక్కువ రేట్ వస్తుందని అక్కడ అది ఆ మాటను తప్పినట్టు అగ్రిమెంట్. అందుకని ఎవరైతే ఈ యొక్క అగ్రిమెంట్ని మాట తప్పుతారో వారు ఆ ఖండించిన కళేబరములతో సమానము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము గారు ఆ ఖండించిన కళేబరముల మధ్య రక్తము మడుగులో నుంచి నడుచుకుని వెళ్ళి నిబంధన దేవునితో చేయాలి. అయితే అబ్రహాము ఒకవేళ తప్పిపోతాడేమో, తప్పిపోతే అతను కూడా ఖండించిన కళేబరముల వలె రెండుగా ఖండించబడి బలిపీఠం మీద దహనమైపోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఆ ఖండించిన కళేబరముల మీద నుంచి నడవకుండా అతడికి గాఢ నిద్ర కలిగిందట. అప్పుడు దేవుడే రాజుచున్న పొయ్యి వలె అగ్నిగా వాటి మధ్యను నడిచి వెళ్ళి అగ్రిమెంట్ మీద పై సంతకము దేవుడే పెట్టారు, కింద సంతకం కూడా దేవుడే పెట్టారు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనుషులంగా మనం మాట ఇస్తుంటాం, నిబంధన చేస్తుంటాం, తప్పిపోయేటువంటి అవకాశం మనుషులకు ఉంది కనుక ప్రేమ గల దేవాతి దేవుడు ఆ అగ్రిమెంట్ మీద 2 సంతకాలు ఆయనే పెట్టి అబ్రాహాము తప్పిపోయినా దేవుడే ఆ శిక్షను భరించేటట్లుగా అంగీకరించి ప్రేమ గల దేవుడు ఆ యొక్క ఆ నిబంధన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఖండముల మధ్య నుంచి నడిచినటువంటి సందర్భాన్ని ఇర్మియా గ్రంథంలో దేవుడు బయలుపరిచాడు. దాని అర్థాన్ని ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను అని అక్కడ దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అనగా యోధ అధిపతులను, యెరూషలేము అధిపతులను, రాజ పరివారంలోని వారిని, యాజకులను, దేశజనులందరినీ ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య
నడిచిన వారిని అందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను అని అక్కడ నిబంధన గురించినటువంటి అర్థాన్ని దేవుడు తెలియచేశారు. కాబట్టి ప్రియులారా, దేవుడు నిబంధన చేసిన దేవుడు. ఆ నిబంధనకి ఏమండి, అబ్రహాము తప్పిపోయినా దేవుడే ఆ శిక్ష మరణము భరించటానికి ప్రేమగల దేవుడు ఇష్టపడి ఆ రోజునే ఆ నిబంధనకు ఆయన అంగీకరించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు 2021 సంవత్సరాల క్రితమే మన కొరకు వచ్చి మనం చేసిన నిబంధన మీరిన పాపములన్నిటిని బట్టి ఆయన మనపక్షముగా వధింపబడిన బలి పశువుగా ఆయన బలియాగమైపోయారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఇంత ప్రేమ కలిగిన దేవుడు నిబంధన తానే చేసి తానే మన కొరకు మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు మనందరినీ కూడా కోరుకునేటువంటిది ఒకే ఒక విషయం. అబ్రహాముతో దేవుడు చెప్పారు, నాన్న, నీకు నాకు నిబంధనకు గుర్తుగా నీ శరీరం మీద ఒక ఘాటు ఉండాలి, సున్నతి చేయబడాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ఏమండి, దేవుడు ఆ మాట చెప్పగానే, అలాగే ప్రభు, నేనును నా ఇంట్లో ఉన్న 318 మంది వెండి ఇచ్చి కొనుక్కున్నటువంటి దాసులతో సహా అందరం కూడా ఒకే రోజున సున్నతి పొందుతామని చెప్పేసి వాగ్దానం చేశాడు అబ్రాహాము. వారందరూ కూడా ఒకే రోజున సున్నతి పొందారు. సున్నతి అనగా శరీరంలో ఒక భాగము యొక్క శరీర చర్మాన్ని కత్తిరించటం, అది సున్నతి అంటే. అలాగూ శరీరంలో ఒక భాగమును కత్తిరించినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. వారు చాలా రోజులు యొక్క నొప్పి చేత బాధపడుతూ లేవలేని పరిస్థితుల్లో మంచాల మీద ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ నొప్పి, ఆ బాధ పడుతున్నప్పుడు వారికి గుర్తు రావాలి, ఆ సున్నతి చేసినటువంటి ఆ యొక్క ఘాటును బట్టి వారు దానిని తలంచుకున్నప్పుడల్లా దేవుని భయం, అమ్మో నేను దేవునితో నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తిని అనేటువంటి భావం వారిలో, కడుపులో దేవుని భయం ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రతి వాని శరీరం మీద సున్నతి అనేటువంటి ఘాటు ఉండాలని దేవుడు కోరుకున్నాడు, నిబంధనకి గుర్తుగా. మనం కొత్త నిబంధన గ్రంథంలో ప్రియులారా, మనం సున్నతి హృదయ సంబంధమైనది. అది బాప్తిస్మం తీసుకున్నప్పుడే ప్రియులారా చాలా జాగ్రత్తగా మనం ఆ యొక్క సున్నతి అనే నిబంధనలోనికి రావాల్సిన అవసరం ఉంది. మీకు బాగా అర్థమవటం కోసం, ఇక్కడ నాకు గాయమైంది చాలా కాలం క్రితం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ శరీరం కట్ అయింది. ఇక్కడ కుట్లు వేసిన కారణం చేత ఇది ఆ యొక్క ఘాటు అలా కనిపిస్తూ ఉంది. ఈ ఘాటు నేను చూసుకున్నప్పుడల్లా నాకు అర్థం అవ్వాలి, సున్నతికి గుర్తుగా. ఉదాహరణకు చెప్తున్నాను, ఈ ఘాటు చూసినప్పుడల్లా నాకు గుర్తురాలి, అమ్మో నేను దేవుని బిడ్డను, దేవునికి నాకు మధ్య నిబంధన ఉన్నది అని ఒక కడుపులో భయంతో ఎవరైతే జీవిస్తారో, ఏదైనా చూసేటప్పుడు అమ్మో నేను నిబంధన చేసినటువంటి వ్యక్తిని, దేవునికి నాకు మధ్య నిబంధన ఉన్నది, నేను ఇది చూడకూడదని కడుపులో భయం ఎవరికైతే ఉంటుందో, అమ్మో నేను ఈ మాట్లాడకూడదని మాట్లాడేటప్పుడు కూడా నిబంధన ఎవరికైతే గుర్తొస్తుందో, నిమిషం క్షణక్షణం నిబంధనకి గుర్తుగా అది శరీరంలో నుంచి వారు దేవుని భయంతో ఆ నిబంధనకి గుర్తుగా వారు తమ జీవితాలను జీవించాలనే ఉద్దేశంతో ఆయన అబ్రహాముకి ఆ నిబంధన, సున్నతి అనే నిబంధనను విధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుకి కూడా యూదులు సున్నతి చేయించుకుంటూ ఉంటారు. మనమైతే అన్ని జనులమైన మనమైతే హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారమై, శరీర సంబంధమైన సున్నతి కంటే అత్యధికంగా దేవుని భయముతో కడుపులో మనం దైనందిన జీవితంలో చూసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, మన ప్రవర్తన యందు నేను దేవునికి నాకు మంచి నిబంధన ఉన్నది అనేటువంటి ఒక భయముతో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, తమ ప్రవర్తనను, తమ పరిశుద్ధతను ఎవరైతే కాపాడుకుంటూ ఉంటారో అలాంటి వారిని దేవుడు మెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడండి? తమ పరిశుద్ధతను కాపాడుకున్నటకు ఆ నిబంధనను క్షణము గుర్తు చేసుకుంటూ ఉండేవారు, కడుపులో భయంతో జీవిస్తూ ఉండేవారు, పాపమున జోలికి పోక తమ పరిశుద్ధతను కాపాడుకుంటూ నిబంధనకు గుర్తుగా ఉన్నటువంటి సున్నతిని గుర్తు చేసుకుంటూ ఉండేవారిని దేవుడు
మెచ్చుకుంటాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, 4 విషయాలు దేవుడు మనకి తెలియచేశారు ఈ రోజున. మొదటిది, దేవుడు మెచ్చుకునేటట్టుగా, తనకు తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, ఇతరులు మెచ్చుకోవాలని కోరుకునేవాడు యోగ్యుడు కాదు, అందరి చేత మెచ్చుకునేటట్టుగా నన్ను అందరూ మెచ్చుకోవాలనుకునేవాడు కూడా యోగ్యుడు కాదు. దేవుడు మెచ్చుకోవాలని ఆశపడేవాడే, ఆయన మెచ్చుకునేటట్టుగా జీవించేవాడే నిజమైన యోగ్యుడు అనే విషయాన్ని మొదటి పాయింట్లో మీకు ఏమండి మనం ధ్యానం చేసుకున్నాం. రెండవ పాయింట్లోకి మనం వచ్చినప్పుడు ప్రియులారా, రెండవ పాయింట్లో నశించిపోతున్న సువర్ణం విశ్వాస పరీక్షకు నిలబడింది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమ కలుగుద్దని సెలవిచ్చిన రీతిగా మన దైనందిన జీవితంలో అనేక శోధనలు, అనేక పరీక్షలు మనకు ఎదురైనప్పుడు మనం ఆ పరీక్షలో నిలిచి జయించిన వారమై ఆయన యొద్ద మెప్పును పొందుకునేటట్టుగా మనం సిద్ధపాటు ఉండాలని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవ విషయం, మనలను ద్వేషించే వారిని మనం ప్రేమించినట్లయితే, మనకు కీడు చేసిన వారికి మనం మేలు చేసినట్లయితే, అప్పు కట్టలేడు వీడని తెలిసి కూడా వాడికి మనం ఉదారంగా అప్పు ఇచ్చి నీవు కట్టక్కర్లేదని చెప్పినట్లయితే అలాంటి వారిని బట్టి దేవుడు మెచ్చుకుంటారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వ పాయింట్, శరీరమందు సున్నతి పొందిన వారమై, హృదయమందు సున్నతి పొందిన వారమై, ఆ యొక్క కడుపులో దేవుని భయంతో క్షణక్షణం నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ జీవించేవారంటే దేవుడు ఆయన మెచ్చుకునేటువంటి ప్రజల వారని అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మీరు ఇచ్చిన ఉపదేశం కొరకై మీకు స్తోత్రాలు తండ్రి. మనుషుల మెప్పును కోరక, ఇతరుల మెప్పును కోరక, ఒకరి మెప్పును కోరక, దేవుని మెప్పును కోరేటువంటి ప్రజలంగా నేను, అలాగే మా సంఘ బిడ్డలు, వినగలుగుతున్న వారందరూ కూడా మీ మెప్పును పొందేటట్లుగా పరిశుద్ధాత్మగా మీ ఆత్మకార్యం ప్రతి ఒక్కరిలో జరిగించమని, మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అర్పించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.